విష్ యూ ఆల్ మెరీ క్రిస్మస్ లైవ్ వ్యూవర్స్. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఆయు మేము చిన్న ఉన్నప్పుడు అయితే పిండి వంటలు చేసేవాళ్ళు. మీరు చేస్తారా? పిండి వంటలు చేసేవారు. సంవత్సరాలు పెయింట్ వేయరు, కానీ క్రిస్మస్కి మాత్రము పెయింట్ వేస్తారు. ఎప్పుడు క్లీన్ చేయని స్థలాలంతా అప్పుడు క్లీన్ చేస్తారు కదా. కేక్స్ బేక్ చేస్తారు, యూనో ఆల్ ఆఫ్ దిస్. ఇట్స్ గుడ్ టు డూ ఆల్ దట్, బట్ డస్ ఇట్ రియలీ మ్యాటర్? వాట్ మ్యాటర్స్ ఇస్, ఆర్ వి ప్లీజింగ్ టు గాడ్? ఇస్ ఇమ్మాన్యుయల్ విత్ యూ? ఇమ్మాన్యుయలు దేవుడు, గాడ్ ఇస్ విత్ అస్ అని ఆయన ఇమ్మాన్యుయల్కి పేరుకి అర్థము. కానీ మీరు ఆయనను ఆహ్వానించారా? ప్రతి నిర్ణయంలో, ప్రతి విషయంలో దేవుడు ఉన్నాడా? లేకపోతే ఓన్లీ చాలామంది క్రిస్మస్ అని ఎగురుతారు కానీ అసలు క్రీస్తుని మర్చిపోతారు. మీకు ఎంతమందికి తెలుసో తెలియదో ఒక చిన్న మాట చెప్పమంటారండి. ఒక బాబు పుట్టినరోజు అంట, చిన్న బాబు అంట, నాట్ పుట్టినరోజు, ఒక క్రేడిల్ సెర్మనీ. ఆ క్రేడిల్ సెర్మనీ అప్పుడు అందరూ చాలా ధనవంతులు అంట, వారి తల్లిదండ్రులు అందరినీ పిలిచారంట. అందరినీ పిలిచి, అసలు అందరిని ఎందుకు పిలిచారు చెప్పండి? ఎందుకు పిలిచారు? క్రేడిల్ సెర్మనీకి. ఆ బాబుని అసలు ఆ బాబునే మర్చిపోయారంట. ఆ బాబు ఎక్కడ పోయాడో కూడా తెలియదంట. ఎవరి దగ్గర ఉన్నారు? ఆ గెస్ట్ని పలకరియడం, ఆ డెకరేషన్, ఇంత ఖర్చు అంత ఖర్చు అంతా చేస్తారంట. తీరా చూస్తే బాబేడి లేడు. అట్లే ఉంది మన పరిస్థితి కూడా కదా. క్రిస్మస్కి కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్తవన్నీ, అసలు క్రీస్తుని మర్చిపోయే వరకు ఉన్నాం. అందుకని అడుగుతున్నాను, ఇస్ ఇమ్మాన్యుయల్ ఇన్ యువర్ హార్ట్? God said he'll be with us, but is he in our heart? చాలా మంది ప్రార్థన మర్చిపోతారు, బైబిల్ చదవడం మర్చిపోతారు. ఎందుకంటే క్రిస్మస్ కదండి. మళ్ళీ ఉపవాస ప్రార్థనకి ప్రార్థన చేద్దాం, మళ్ళీ ఉపవాస ప్రార్థనకి బైబిల్ చదువుదాం అంటారు. Do you think God would be happy? God wants an intimate relationship with us. Amen.